నా సహచర మీడియా మిత్రులకు, నాకు మద్దతుగా నిలిచిన ప్రజా సంఘాల నాయకులకు, రాజకీయ పార్టీల నాయకులకు, మైనార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. 2వ తారీఖు నుంచి నా పైన దాడిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. మిత్రులారా, ఈరోజు మనీషా నాయర్ గారు శ్రీగీతం క్యాంపస్లో ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు మాట్లాడారు. వాళ్ళు మా ఇంటికి వస్తే ఆమెతో నేను మాట్లాడిన రికార్డులు, నా పైన ఉన్న మొత్తం డేటా ఆమె దగ్గర ఉందని నాకు చూపిస్తే నేను భయపడి, మేడం నా గురించి బయట చెప్పొద్దండి, నీ కాళ్ళు పట్టుకుంటానా అని చెప్పి ప్రాధేయపడినానని చెప్పి ఆమె మాట్లాడినారు. రావడమే లోకేష్ మా తలుపు కొట్టినాడు. తలుపు తీసిన వెంటనే కన్సూపు మేరలో ఇంకా చాలా మంది ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళాను లోకేష్తో కలిసి. నన్ను అక్కడే వాళ్ళు బంధించి పట్టుకున్నారు. తర్వాత మనీషా గారు వాళ్ళ ఫాదర్ వచ్చినారు. అక్కడ నుంచి మా ఇంటికి పిలుచుకొని వచ్చి మా గేట్లకి ఎంటర్ అయినప్పటి నుంచే విపరీతంగా తన్నడం, పిడిగుద్దులు గుద్దడం స్టార్ట్ చేస్తూ మా తలుపు వరకు తీసుకొని పోయినారు. నేను మా భార్యని నన్ను చంపేస్తున్నారు తలుపు తీయని గట్టిగా అరవడంతో ఆమె కూడా వచ్చి నా మీద పడి వదిలేయండి అని వేడుకుంటున్నా వినకుండా విపరీతంగా పిడిగుద్దులు నానా బీభత్సం చేస్తున్నారు. ఆమెను కొట్టినారు, నా కొడుకును కొట్టినారు. అన్ని చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు శాంతించకపోవడంతో మీ కాళ్ళు పట్టుకుంటా వదిలేయండి అని చెప్పి నా భార్య అంటున్నా వినుకోకుండా, వీడు పట్టుకోవాలి మా కాళ్ళు, వీడు పట్టుకుంటే తప్ప ఇప్పుడు మీరు బతకరు అని చెప్తే, మేడం మీ కాళ్ళు పట్టుకుంటా నా కుటుంబాన్ని వదిలేయండి అని చెప్పి నేను నా కుటుంబాన్ని కాపాడు కోసం నిస్సహాయ స్థితిలో నేను కాళ్ళు పట్టుకున్నాను. ప్రతి అంశము, ప్రతి విషయము, ప్రతి సన్నివేశము వాళ్ళు రికార్డు చేసుకున్నారు. నేను కాళ్ళు పట్టుకున్నది మాత్రమే వాళ్ళే బయట పెట్టి నా పరువు తీయల్లో ఇంకోటి అని ప్రయత్నం చేసినారు. నా పైన విపరీతంగా దాడి చేసి హత్యా ప్రయత్నం చేసి కాళ్ళు పట్టుకోవడంతో వదిలేసిన వాళ్ళు వెళ్తూ నీ భర్త రాయకపోతే పాజిటివ్గా ఉదయం మళ్ళీ వచ్చి చంపేస్తాము, నీ భర్తను బతికియము, మీ ఇంటిని కూలగొడతాము, ఇదే విషయం నువ్వు కూడా చెప్పు రాపిస్తానని నా భార్యతో కూడా మాట్లాడించి రికార్డింగ్ చేసుకున్నారు. ఈ విషయాలన్నీ బయట పెట్టినా, కేసు పెట్టినా, మీ మీడియా యూనియన్లలో చెప్పినా మీరు బతికే ప్రసక్తే లేదని చెప్పి విపరీతంగా భయభ్రాంతులకు గురి చేసినారు. ఆ క్షణం నుంచి నా భార్య భయపడిపోయి మనకి ఏమీ వద్దు, ఈ ఊరు వదిలేద్దాము, ఎక్కడ చెప్పొద్దని చెప్తే నేను ఇంట్లోనే ఉన్నాను. నా మొబైల్ కూడా వాళ్ళే లాక్కొని పోయినారు. వాళ్ళు 100కి ఎందుకు కాల్ చేయలేదు, ఇరుగు పొరుగు వాళ్ళు ఎందుకు స్పందించలేదు అంటున్నారు. బల్లార బైపాస్ లో అదంతా డెవలపింగ్ ఏరియా. మా ఇంటి ఎదురుగా ఖాళీ స్థలమే, మా పక్కన ఖాళీ స్థలమే. మా ఇంటి పక్కన వాళ్ళు ఆ రోజు లేరు. నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను. ఈరోజు ఆమె 100కి ఎందుకు కాల్ చేయలేదని చెప్పి ఒక మాట మాట్లాడింది. దానికి ఇది సమాధానం. డబ్బు 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 అంటారు. నేను మొన్న ఒక 2వ తారీఖు ఇన్సిడెంట్ జరిగితే 1వ తారీఖు ఆమె నన్ను చంపుతామని ఆమె వాళ్ళ ఫాదర్ ఫోన్లో మాట్లాడిన తప్ప ఇంతవరకు నేను ఆమెతో ఫోన్లో మాట్లాడిన సందర్భమే లేదు. వాళ్ళ క్యాంపస్కి వెళ్ళాను 1 ఇయర్ బ్యాక్. వాళ్ళ క్యాంపస్లో మాట్లాడినాను. వాళ్ళ క్యాంపస్లో రికార్డులు చేసుకున్నారు. ఆ వాయిస్ కూడా పూర్తిగా పెట్టకుండా మా మేనేజ్మెంట్కు, మా పేపర్కి సంబంధించి యానివర్సరీకి ఏదైనా యాడ్ ఇవ్వండి అని చెప్తే, ఇది అప్పటికే నేను గీతం పేరుతో దోపిడీ అని చాలాసార్లు రాసినాను. ఇది గీతమే అని మళ్ళీ రాయి, ఇక్కడ మంచి స్టాండర్డ్స్ ఉన్నాయని రాయని చెప్పినారు. మీ యాడ్ వద్దు, రాసే ప్రసక్తే లేదని చెప్పి నేను వాళ్ళ యాడ్ను కూడా తిరస్కరించి వాళ్ళతో పాజిటివ్ రాసే ప్రసక్తే లేదని చెప్పేసి వచ్చినాను. ఆ వాయిస్ కూడా బయట పెట్టకుండా ఈరోజు నన్ను బ్లేమ్ చేసే పరిస్థితి చేస్తున్నారు. నేను ఎక్కడైనా కూడా డబ్బు అని ఏ వ్యక్తికైనా కాల్ చేసి నీ విషయం అంతా నా దగ్గర ఉందని చెప్పి బ్లాక్మెయిల్ చేసిన సందర్భమే లేదు. నన్ను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయాలని చెప్పి ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు. ఆమెతో నేను ఫోన్లో మాట్లాడింది ఒకే ఒకటి, అది నన్ను చంపుతామని బెదిరించిన రోజు మాత్రమే. ఇంకెప్పుడు ఆమెతో నేను ఫోన్లో మాట్లాడిన సందర్భం లేదు. డిసెంబర్లో వాళ్ళ కాలేజ్ పడ్డారని బాగా ప్రచారం ఉన్న వ్యక్తి అక్కడ నాకు మెడికల్ షాప్ దగ్గర కలిసినాడు. ప్రచారమే ఇది కూడా నేను స్పష్టంగా చెప్తున్నాను. ప్రచారం ఉన్న వ్యక్తి, అది కూడా అతనే. నాకు ఒకసారి కాలేజ్ మీద వార్త రాసినప్పుడు ఎందుకు రాస్తున్నావు అని, కాలేజీలో నేను కూడా ఉన్నానని చెప్పి అతనే నాకు కాల్ చేస్తే, అన్న నాకు కాలేజ్ యాడ్ వద్దు, మాకు డిసెంబర్కి ఏమన్నా మీ మెడికల్ షాప్ నుంచి యాడ్ వేస్తా అంటే, సరే చూస్తానని చెప్పినాడు. నేను 2-3 టైమ్స్ కాల్ చేసినాను.
ఆయన స్పందించలేదు, కాల్ చేయడం మానేసిన. అది రంగా ప్రదీప్ గారు కూడా తెలుసు. ఆయనతో కూడా నేను ఎప్పుడు ఏ రోజు కూడా వేరే రకంగా మాట్లాడిన సందర్భం లేదు. విపరీతంగా దాడి చేసినారు, భయభ్రాంతులకు గురి చేసినారు, ఇల్లు కూలగొడతామన్నారు. నా షర్టుకు మొత్తం రక్తమైంది, నా కొడుకుని ఈడ్చిపడేసినారు. 6 సంవత్సరాల బాబు నా కాళ్ళు కరుచుకుంటున్నా క్షమించలేదు. నా భార్యను కొట్టినారు, జుట్టు పట్టుకొని లాగేసినారు. ప్రతిదీ వాళ్ళు రికార్డు చేసుకున్నారు. దాంతో పాటు గీతం కాలేజీకి సంబంధించి వార్త రాసిన ప్రతిసారి ఎంతో మంది బాధితులు, వందలు కాదు వేల బాధితులు నాకు కాల్ చేసినారు. వేల మంది బాధితులు నాకు ఫోన్ చేసి ఇదన్నా మా పరిస్థితి, మేము అక్కడికి పోతే మేము డ్రాప్ అయితే డబ్బులు ఇవ్వలేదు, మా పరిస్థితి ఇది, మమ్మల్ని బెదిరిస్తున్నారని చెప్పి అనేక రికార్డింగ్లు, వాయిస్ రికార్డింగ్లు నా మొబైల్లో ఉండేటివి, అనేక ఫోటోలు ఉండేటివి. మొన్న నేను ఒక అంశం రాస్తే దానికి సంబంధించి కూడా ఎంతో మంది నా పైన డిస్కస్ చేసిన వాయిస్ రికార్డింగ్లు అనేకం ఉన్నాయి. నా ఫోన్ తీసుకొని పోయి పూర్తిగా ఫార్మాట్ చేసి ఈరోజు రాప్తాడు రూరల్ డిఎస్పీ కార్యాలయంలో ఎంటీ మొబైల్ నాకు ఇచ్చినారు. ఇది నాకు చాలా బాధాకరము. నా పాస్ ఫోటో కూడా లేదు. ఈరోజు మీడియా మిత్రులు అడుగుతున్నారు ఒక ఫోటో పెట్టంటే, నా పాస్ ఫోటో కూడా లేదు. నేను ఫోన్ లేక చాలా మందికి అందుబాటులో లేదు. నేను పూర్తిగా నా ఫ్యామిలీ కోసం భయపడి ఈ జిల్లా వద్దు, ఈ రాష్ట్రం వద్దు, ఇది ఇంత వేదన నేను ఇంకా తట్టుకోలేను, గతంలో పనిచేసిన మహబూబ్ నగర్ పోదామని చెప్పి నేను నా భార్య మాట్లాడుకొని ఇంటి నుంచి బయటకు రాకపోతే కాళ్ళు పట్టుకున్న వీడియో వైరల్ అయితే నా సహచర రిపోర్టరు మా మేనేజర్ రవీన్న మా ఇంటికి వచ్చి మేమున్నాం తోడుగా అని చెప్పి వందల మంది విలేకరులు నాకు అండగా నిలిచి రహదారులు దిగ్బంధించినారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు. ఇది వాస్తవం జరిగింది. ఆమెకు నేను ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. ఆమె నన్ను చంపాలని ప్రయత్నం చేస్తుంది. చంపుతామని వాళ్ళ నాన్న నన్ను బెదిరించినాడు. నా భార్య పైన, మా అమ్మ పైన విపరీతమైన దుర్భాషలు ఆడినారు, రాయలేని దుర్భాషలు ఆడినారు. నేను అదే పదమే మరుస రోజు రాయలేని భాషలో నన్ను బెదిరించినారని చెప్పి రాసినాను. వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని నన్ను చంపాలని ప్రయత్నం చేసినారు. హత్యా ప్రయత్నం జరిగినప్పటికీ ఆ సెక్షన్లు పెట్టలేదు. మా ఇంటికి వచ్చి నేను నిన్న దళిత విలేకరి, దళిత వ్యక్తి, దళిత సామాజిక వ్యక్తిని, దళిత ఒక పార్టీలో ఉన్న నాయకుడిని, దళిత విద్యావంతుడిని, ఇన్ని దళిత జాతిలో ఈ విధంగా ఉన్నప్పటికీ నన్ను కాళ్ళు పట్టించుకొని నా జాతిని అవమానించే విధంగా చంపుతామని బెదిరించి కాళ్ళు పట్టుకుంటేనే నా ప్రాణాలు ఈరోజు మీ అందరితో మాట్లాడగలుగుతున్నానంటే ఒక్కటి కాళ్ళు పట్టుకోవడం మాత్రమే. నా సహచర నా విలేకరు మిత్రులు ఇంతమంది వందల మంది నన్ను కాపాడుకోవాలని గోబ్యాక్ మనీషా అని చెప్పి ఇక్కడికి రాకుండా అడ్డుకొని నాకు అండగా నిలిచినారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదే విధంగా వాళ్ళ నుంచి నాకు ప్రాణహాని ఉంది. ఈ రోజు కూడా వాళ్ళ నాన్న ప్రెస్ మీట్ లో ఆవేశంగా వదిలే ప్రసక్తే లేదంటున్నాడు. తరువాత చట్టపరంగా చూసుకుంటానని చిన్నగా అంటున్నాడు. ఈ రోజుకు కూడా నన్ను వదలరని చెప్పి, ప్రాణహాని ఉందని చెప్పి వేడుకుంటున్నా కూడా నాకు రక్షణ లేదు. ఇది నా పరిస్థితి. నన్ను మీరంతా విలేకరులంతా కాపాడుకుంటారని, నాకు అండగా ఉంటారని వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. గత 5 రోజుల క్రితం మనం సీనియర్ విలేకరి లక్ష్మీనారాయణపై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ మరి ఆ దాడి చేసినటువంటి ప్రధాన నిందితులను ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం చాలా బాధాకరం అంటూ ఈ సమాజంలో 4వ స్తంభంగా పిలువబడుతున్నటువంటి ఒక విలేకరిపై అంత ఘోరాతి ఘోరంగా క్రూరంగా అవమానిస్తే ఏకంగా కాళ్ళు ముక్తించుకొని హత్యాయత్నానికి పాల్పడితే ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయలేదంటే ఇంకా సామాన్యులకు ఎక్కడ పోలీసుల నుంచి కానీ, చట్టం నుంచి కానీ, న్యాయస్థానాల నుంచి కానీ రక్షణ జరుగుతుందా అని చెప్పేసి ఒక ప్రశ్న. మరి లక్ష్మీనారాయణపై జరిగినటువంటి ఈ దాడిని ఇప్పటికే కుల ప్రజా సంఘాలు, రాజకీయ వామపక్ష పార్టీలు, విద్యార్థి యువజన సంఘాలు సైతం దీన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకించి 3 రోజులుగా వివిధ రకాల రూపాలలో ఉద్యమాలు చేపట్టిన సంగతి కూడా మనందరికీ తెలుసు. మరి పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తే పోలీసులు నామమాత్రం సెక్షన్లు కట్టి చేతులు దులుపుకునే విధంగా వ్యవహరించడం అనేది కూడా సమంజసం కాదని చెప్పేసి తెలియజేసుకుంటూ
మరి ఈరోజు ప్రెస్ క్లబ్లో విద్యార్థి ప్రజా కుల సంఘాలతో పాటు రాజకీయ వామపక్ష పార్టీలు కూడా పాల్గొని ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తూ ఎవరైతే లక్ష్మీనారాయణపై దాడి చేశారో, ఘోరంగా అవమానించారో వారిని వెంటనే అరెస్టు చేయాలని చెప్పేసి ఒక ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం జరిగింది. మరి అందులో రేపటి దినం అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ గారిని కలిసి నిందితులపై అత్యాయత్నం కేసుతో పాటు జువైనల్ సెక్షన్లు కూడా ఏర్పాటు చేసి వెంటనే రిమాండ్కి తరలించాలని చెప్పేసి డిమాండ్ చేయడం ఒకటైతే, రెండోది విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆర్ఐఓ కార్యాలయం ముందు కూడా ఒక ధర్నా కార్యక్రమాన్ని మర్నాడు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా తీర్మానించడం జరిగింది. మరి మూడవ రోజుగా దీనికి అంతటికీ కారకులైనటువంటి శ్రీ గీతం కళాశాల ముందు అన్ని కుల ప్రజా సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు మరియు రాజకీయ పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఒక ధర్నా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం. మరి ఈ 3 కార్యక్రమాలకి ఎవరైతే ఈ విలేకరి లక్ష్మీనారాయణపై జరిగినటువంటి దాడిని ఖండిస్తారో, వ్యతిరేకిస్తారో, ఈ ఉద్యమాన్ని బలపరుస్తారో వాళ్ళంతా స్వచ్ఛందంగా ప్రత్యక్షంగా పాల్గొనాలని చెప్పేసి అందరినీ కోరుకోవడం కూడా జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి ఈ సమాజంలో 4వ స్తంభమైనటువంటి జర్నలిజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అనంతపురం నగరంలో మనం రిపోర్టర్ లక్ష్మీనారాయణ గారి పైన 2వ తేదీ అనంతపురం నగరంలో ఉన్నటువంటి శ్రీ గీతం విద్యా సంస్థల యాజమాన్యులు ఇంటికి వెళ్ళి మరి అతి కిరాతకంగా దాడి చేయడం జరిగింది. ఈరోజు మరి వ్యక్తిగతంగా ఒక రిపోర్టర్ పైన దాడి చేయడం చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఈ అనంతపురం జిల్లాలో శాంతి భద్రతలకు నిలంగా ఉన్నటువంటి ఈ జిల్లాలో ఫ్యాక్షన్ ను తలపించేటువంటి విధంగా ఓ కాలంలో మాట్లాడుకునేటువంటి వాళ్ళం. అనంతపురం జిల్లా అంటే ఫ్యాక్షన్ కు నిలంగా ఉన్నటువంటి జిల్లాను తలపించేటువంటి పద్ధతుల్లో ఈరోజు మరి ఇంటికి వెళ్లి రౌడీలా పద్ధతుల్లో ఈరోజు దాడి చేయడాన్ని మరి ఐక్య విద్యార్థి సంఘాలుగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు మరి ఒక రిపోర్టర్ గా మనం రిపోర్టర్ గా మీ కళాశాల పైన వార్త రాస్తే ఒకవేళ మీకు ఆ వార్త తప్పు అనిపిస్తే మరి అక్కడ ఉన్నటువంటి మరి డిఎస్పీ గారికో లేదంటే ఎస్పీ గారికో మరి లేదంటే మీ సంబంధించినటువంటి పోలీస్ అధికారులకో కంప్లైంట్ చేయాలి. కానీ కంప్లైంట్ చేయకుండా ఇంటికి వెళ్ళి మరి దాడి చేయడాన్ని బయటికి ఏం సంకేతం ఇస్తా ఉన్నారు అంటే ఈ జిల్లాలో మేము ఆడిందే ఆట పాడిందే పాట. మా కళాశాల పైన ఏ ఒక్కరు కూడా మరి వార్త గాని లేదంటే ధర్నాలు గాని లేదంటే ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే ఇలాంటి పద్ధతుల్లో దాడులు చేస్తామన్నటువంటి రూపంలో మీరే దాడి చేసి మీరే వీడియోను బయట పెడతా ఉన్నారు. అంటే ఈ జిల్లాలో భయభ్రాంతులు సృష్టించడానికే మీరు వీడియో బయట పెట్టారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని కూడా అడుగుతా ఉన్నాం. మరి 2వ తేదీ ఇదే లక్ష్మీనారాయణ గారి పైన దాడి చేస్తే ఈ రోజు 5వ తేదీ అంటే దాదాపు 3 రోజులు గడుస్తా ఉంది. ఇంతవరకు మరి దాడి చేసిన వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇదే ఆ రోజు దళిత విద్యార్థి సంఘాలు, రిపోర్టర్లు, మరి విద్యార్థి యువజన సంఘాలు, ప్రజా సంఘాలు, దళిత కుల సంఘాల నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించి మరి డిఎస్పీ గారికి కూడా మరి వినతి పత్రం సమర్పిస్తే ఆ రోజు డిఎస్పీ గారు కూడా ఒకటే చెప్తారు, మరి ఏదైతే ఈ సంఘటన జరిగిందో దీనిపైన విచారణ జరిపిస్తాం, కేసు నమోదు చేస్తాం, వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పారు. అంటే ఈ రోజు అనంతపురంలోనే గీతం విద్యా సంస్థలోనే మరి ఉదయం ప్రెస్ మీట్ పెట్టారు. మరి 3 రోజులు గడుస్తా ఉన్నా కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పి విద్యార్థి సంఘాలు అడుగుతున్నాం. ఇదే అనంతపురం నగరంలో మరి అనంతపురం నాన్న గారు పక్కనే కూడా ఒక చిన్న గొడవ జరిగినా కూడా ఫస్ట్ స్టేషన్ లోకి వెళ్ళి కూర్చోబెట్టిన తర్వాత విచారణ జరిపించిన తర్వాత బయటకు వదులుతారు, తప్పలేదంటే. కానీ ఈ రోజు పోలీస్ యంత్రాంగం ఏం చెప్తా ఉందంటే ఈ సంఘటన పైన విచారణ జరిపించిన తర్వాత అరెస్ట్ చేస్తామంటా ఉన్నారు. ఫస్ట్ అరెస్ట్ చేయండి. ఈ రోజు మరి స్వయాన సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు కొడతా ఉంది, కానీ ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. మరి తక్షణమే మరి మనం రిపోర్టర్ లక్ష్మీనారాయణ గారి పైన దాడి చేసినటువంటి మనీషా నాయర్ను ఎవరైతే ఆ దాడిలో పాల్గొన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ఈ జిల్లాలో మరి కేవలం మరి విద్యా సంస్థలో శ్రీ గీతం విద్యా సంస్థలో అనేకమైనటువంటి అక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజు ఉచిత విద్య అని చెప్పి సోషల్ మీడియాలలో, పత్రికలలో ఇవాళ బయట కూడా వివిధ రూపాలలో ప్రచారం జరుపుకుంటా ఉన్నారు. ఇదే అనంతపురం జిల్లాలో 100 మంది విద్యార్థులు మరి కొంత 10 మందో 15 మందో 20 మందో 50 మంది విద్యార్థులు బయటికి వస్తా ఉన్నారు. వాళ్ళ కళాశాలకు వెళ్ళిన తర్వాత
ఉచిత విద్య అని చెప్తా ఉన్నారు. కానీ హాస్టల్ ఫీజుకి సంబంధించి 75,000 నుంచి 80,000 90,000 వసూలు చేస్తా ఉన్నారు. ఇది ఎక్కడ ఉచిత విద్య అంటే? ఒకవేళ మీరు మీ రూపంలో హాస్టల్ కు మెస్ ఛార్జీకి అవుతాయి అలాంటి రూపంలో డబ్బులు వసూలు చేసినప్పటికీ, ఒకవేళ ఒక విద్యార్థిగా నేను కళాశాలకు వెళ్లి చేరిన తర్వాత డబ్బులు కట్టిన తర్వాత నాకు ఆ కళాశాల గానీ హాస్టల్ గానీ ఒకవేళ ఇబ్బంది వచ్చి నాకు ఇష్టం లేక బయటకు వెళ్తే ఆ డబ్బులు కూడా రీఫండ్ చేయలేటువంటి పరిస్థితి ఈ రోజులోనే. ఒక మీడియా గ్రూప్ లో కూడా ఒక ఆటో డ్రైవర్ సంబంధించిన వ్యక్తి, ఆటో కూలి పని చేసుకున్నటువంటి వ్యక్తి తన కూతుర్ని కళాశాలలో చేర్పిస్తే ఇష్టం లేదని చెప్పి బయటకు వెళ్తే ఆ డబ్బులు కూడా ఇంతవరకు గీతం విద్యా సంస్థ యాజమాన్యంలో రిటర్న్ అందజేయలేదు. మరి జిల్లాలో ఉన్నటువంటి ఆర్ఏఓ గారు ఇలాంటి కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రోత్సహిస్తా ఉన్నారు. మీరు ఏ విధంగా ఈ రోజు గీతం విద్యా సంస్థలు ఏర్పాటై 3 సంవత్సరాలైంది, ఇంతవరకు కళాశాలలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజు వసూలు చేస్తా ఉన్నారా? లేదంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రౌండ్ ఉందా? లేదంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫ్యాకల్టీ ఉందా? ఈ ఏ వసతులైనా కూడా చూసావా? అంటే ఈ జిల్లాలో నా ఆర్ఏఓ కార్యానికి ముడుపులు ఇచ్చుకో, పర్మిషన్ ఎందుకో, నీ ఇష్టానుసారంగా ఏమైనా చేసుకోన్నటువంటి పద్ధతుల్లో ఆర్ఏఓ గారు వ్యవహరిస్తా ఉన్నారు. ఈరోజు ఇదే ఒక విద్యా సంస్థకు సంబంధించి నువ్వు ప్రధానంగా హెడ్ గా ఉన్నావు. ఇదే ఒక విద్యా సంస్థల యాజమాన్యాలు నిర్వాహకురాలు ఒక విలేకరి పైన దాడి చేస్తే ఇంతవరకు నువ్వు ఒక్క రాష్ట్రాలకు పోయి ఏమైనా ఎంక్వైరీ చేసావా? కేవలం నీ ఆర్ఏఓ ఆఫీస్కే పరిమితమయ్యావు. అంటే బయటకు ఏం సంకేతం ఇస్తా ఉన్నావు? నాకు ఇవన్నీ కూడా సంబంధం లేదు, నా కార్యాలయానికి ముడుపులు వస్తే చాలన్నటువంటి పద్ధతుల్లో ఆర్ఏఓ గారు ఉన్నారు. విద్యార్థి సంఘాలుగా నీ పని కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఖచ్చితంగా నిన్ను సస్పెండ్ చేసేంత కూడా ఈ ఉద్యమం ఆగదు. కేవలం శ్రీ గీతం విద్యా సంస్థలనే కాదు, గతంలో ఈ జిల్లాలో కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నీకు ఆందోళన కార్యక్రమాల రూపంలో గానీ వినతి పత్రాల రూపంలో గానీ నీకు ఇచ్చాం. ఏ ఒక్క కళాశాల పైన నేను స్పందించవా? కార్పొరేట్ విద్యా సంస్థలకు ఊడిగం చేస్తా ఉన్నావు. ఒకవేళ ఈ జిల్లాలో నీతిగా నిజాయితీగా నిబద్ధతతో పనిచేసేటువంటి ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు. ఒకవేళ నీకు రాజకీయ ఒత్తిళ్లతో లేదంటే వేరే వాళ్ళ రికమెండేషన్లతో తట్టుకోకపోతే ఆర్ఏఓ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపో. నీతిగా నిజాయితీగా నిబద్ధతతో పనిచేసేటువంటి ఆఫీసర్లు ఈ జిల్లాకు వస్తారని చెప్పి ఆర్ఏఓ కూడా తెలియజేస్తూ తక్షణమే ఈ అనంతపురం జిల్లాలో పోలీస్ యంత్రాంగం పైన అపారమైనటువంటి గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని మీరు కాపాడుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఒక చిన్న గంజా ఏదో ఎక్కడ ఉన్నా గంజాను నిర్మూలించాలని చెప్పి ఎస్పీ గారు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నారు. దాన్ని నిర్మూలిస్తా ఉన్నారు. ఒక గతంలో పెద్ద ఎత్తున అల్లర్లు సృష్టించేటివి కానీ అవన్నీ కూడా నిర్మూలిస్తా ఉన్నారు. కానీ పెద్ద పెద్ద కేసులు పెద్ద పెద్ద గొడవలు ఛేదించినటువంటి పోలీసు వరకు ఒక చిన్న కేసులో ఛేదించడం పెద్దది కాదు. మీ పైన ఉన్నటువంటి గౌరవాన్ని నిలబెట్టుకొని ఈ మనం పత్రికా విలేకరు లక్ష్మీనారాయణ పైన దాడి చేసినటువంటి మనీషా నాయర్ను తక్షణమే అరెస్ట్ చేయాలో, ఆ రోజు దాడిలో ఎవరైతే బాధ్యతలు వెనక ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఆర్ఏఓ స్పందించి గీతం విద్యా సంస్థలను సీజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఏం చేయాలనుకునేది కుల సంఘాలను కలుపుకొని మేము ఏం చేయాలనే కార్యాచరణ హరిగారు పూర్తి స్థాయిలో మీడియా ముందు వివరించడం అనేది జరిగింది. ముఖ్యంగా గీతం కాలేజీ యాజమాన్యం కొన్ని వీడియోస్ని దీన్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఆ వీడియోస్ అనేది క్షుణ్ణంగా ప్రతి ఒక్కరు అనేది మేము చూసాము. దానిపైన నేను ఒక 2 మాటలు మాట్లాడతా. ఆమె చెప్పడం ఏంటంటే డైరెక్ట్ ఈయనే కాళ్ళు పట్టుకొని తప్పైందని చెప్పినాడట. అలా చెప్పడానికి మనము ఒక వ్యక్తి వచ్చినప్పుడు డైరెక్ట్గా కాళ్ళు ఎలా మొక్కుతాము? ఆయన ఏమన్నా అమ్మవారా? కాదు కదా. అమ్మవారు వచ్చిందని చెప్పేసి కాళ్ళ మీద పడేకి కింద నుంచి ఆయన్ని కొట్టుకొని వెళ్ళి ఆ వీడియో తీసి ఆ వీడియోని పబ్లిక్గా మీరు రిలీజ్ చేశారు. అదేమన్నా మేము రిలీజ్ చేశామా లేదా లక్ష్మీనారాయణ రిలీజ్ చేశారా? ఇతర నాయకులు ఎవరైనా మీరు రిలీజ్ చేశారు. ఎందుకు రిలీజ్ చేశారు అంటే మేమంటే ఏంటి అని మీరు చూపించుకొని ప్రజల్ని భయభ్రాంతులు చేసి మీడియాని భయభ్రాంతులు చేయాలనే ఒక ఉద్దేశంతో మీరు చేశారు. ఇప్పుడు కొన్ని ఆడియో క్లిప్స్ అనేది బయటకు వదిలినారు, బాగానే ఉంది. ఆడియో క్లిప్ వదిలినప్పుడు పూర్తి ఆడియో క్లిప్ వదలల్లా, ఎడిటింగ్ చేయకూడదు. నేను ఒక మూవీ ప్రొడ్యూసర్, నేను డైరెక్టర్ కూడా. ఎడిటింగ్ అనేది ఎట్లా ఉంటుంది అనేది ఒక వీడియో చూస్తానే చెప్పగలను.
వీడియో అనేది ఎడిటింగ్ చేయకుండా పూర్తి వీడియో అనేది సెండ్ చేయాల. ఇంకోటి ఏమి, ఆయనకి నిన్న డిఐజీ మేడంను కలిసిన తర్వాత ఆయనకి ఇచ్చిండే మొబైల్లో టోటల్ ఎవిడెన్స్ అంతా ఫార్మాట్ చేసి పడేసి కొత్త మొబైల్ ఇచ్చినట్లు ఇచ్చినారు. ఇది వీళ్ళు చేసిన ఇంకొక తప్పు. ఇంకొక విషయం మీరు ఏం చెప్తా ఉన్నారంటే, మేము ఉచితంగా సీట్లు ఇచ్చి ఉచిత విద్యను ప్రవేశపెట్టడం వల్ల ఈ విధంగా నా పైన దూషణలు ఆరోపణలు వస్తున్నాయని చెప్పేసి మీరు చెప్తున్నారు. బానే ఉంది. అంటే ఉచిత విద్య మీరు ఇవ్వడం వల్ల ఎవరికి లాసు? అంటే వేరే కాలేజీలకు రాసా? అంటే మిగతా కాలేజీ యాజమాన్యం అంతా లక్ష్మీనారాయణని కలిసి పట్టుకొని వచ్చి మీ పైన ఈ విధంగా దూషించమని చెప్పేసి మిగతా కాలేజీ వాళ్ళు ఏమన్నా ఇతన్ని ప్రోత్సహించినారా? అదేనా మీ అనుమానం? ఇంకేమన్నా ఉంటే చెప్పండి, నెక్స్ట్ వీడియోలో పెట్టండి మీరు, దానికి కూడా మేము సమాధానం చెప్తాం. ఉచిత విద్య అనేది ఎవరైనా బోధిస్తే మీ కాళ్ళకు మొక్కుతారు విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ. దానిపైన వ్యతిరేకంగా రాయరు. ముఖ్యంగా దాన్ని మీరు గమనించాల. ఇంకొక విషయం ఏంటంటే, చిన్న పిల్లవాడు అనేది కూడా చూడుకోకున్నట్ల లాగి పారేసి అమ్మాయి భార్యని గట్టిగా పట్టుకొని ఆ అమ్మాయిని కొడుతూ ఒకవైపు బిడ్డ ముందర తండ్రిని కొడితే ఎంత అవమానానికి గురవుతాడా తండ్రి అనే కొంచెం కూడా ఇంగిత జ్ఞానం కూడా లేకోకున్నట్లు మీరు బిహేవ్ చేయడము. మీరు చదువుకున్నవారు 10 మందికి విద్యాబుద్ధులు నేర్పిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీనికి ఈ మాత్రం అవగాహన మీకు రాలేదా? అంటే చట్టం ద్వారా ముందుకు పోవాలనేది మీకు తెలియలేదా? అంటే చట్టాలు ఎందుకున్నాయి, పోలీసులు ఎందుకున్నాయి, కోర్టులు ఎందుకున్నాయి? అంటే మీరు సొంతంగా లీడ్ తీసుకొని మీరే కొట్టాలని డిసైడ్ అయినారా? అంటే మీరు కొట్టడానికే డిసైడ్ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళారా? దీన్ని అనేది మీరు పక్కా ఈ విషయం పైన బహుజన్ సమాజ్ పార్టీ పూర్తి స్థాయిలో కుల సంఘాలని, విద్యార్థి నాయకుల్ని అందరినీ కలుపుకొని పూర్తి స్థాయిలో ఉద్యమాన్ని తీవ్రతం చేస్తాం. మీరు బహిరంగంగా లక్ష్మీనారాయణకి క్షమాపణ చెప్పేంత వరకు వదిలిపెట్టమనేది తెలియజేస్తున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ ప్రతి ఒక్కరు నోట్ చేసుకున్నలా, ఈరోజు మీడియా మిత్రులు ఎంత మంచివాళ్ళు అంటే, నేను బాగా నోట్ చేసుకోండి పాయింట్. ఎంత మంచివాళ్ళు అంటే, ఒక మీడియా మిత్రుడిని కొట్టినా మిగతా మీడియా వాళ్ళంతా పోయాడ మైకులు పెట్టినారంటే మా మీడియా మిత్రులు ఎంత మంచివాళ్ళు. ఆ రోజే మీరు ఈ పని చేసి ఉంటే మా మీడియా మిత్రులు సపోర్ట్ చేయరా మీకు? చూడు, ఈరోజు మీడియా మిత్రుడిని పండబెట్టి కొట్టినా, తొక్కినా, అవమానపరిచినా మా మీడియా వాళ్ళంతా పోయాడు మైకులు పెట్టి మీ దగ్గర అంతా మీ స్టేట్మెంట్ తీసుకోలేదా? అంటే ఎంత మంచి వాళ్ళు అనేది ఆలోచన చేయాలి మీరు. అదే విషయాన్ని మీడియా ముందు వచ్చి చెప్పినంటే మీరు మా మీడియా మిత్రులు సపోర్ట్ చేయలేకపోయారా? లక్ష్మీనారాయణ ఇంటికి ఎందుకు పోవాలా? మీడియా ప్రెస్ క్లబ్ ఉంది కదా, ఈడొచ్చి మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడంటే ఆ రోజే మీడియా మిత్రులంతా మీకు సపోర్ట్ చేసేవాళ్ళు. ఈ రోజు చేసిన పని ఆ రోజు మీరు ఎందుకు చేయలేకపోయినారని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్. మీడియా మిత్రుల గారికి తెలియజేయడం ఏంటంటే, లక్ష్మీనారాయణ విషయం నిన్న మేము ఐజీ మేడంను కలిసి ఫిర్యాదు ఇచ్చినాం. గతంలో డిఎస్పీ గారి దగ్గర పోయి ఫోన్ పోయింది, అతను ఫోన్ ఇవ్వమానంటే డిఎస్పీ గారు హేళనగా మాట్లాడి పోవా, లేదంటే వాళ్ళతో లేదంటే పోని అన్నారు. కానీ నిన్న డిఐజీ మేడం చెప్పారు, డిఐజీ మేడం ఎంక్వైరీ చేస్తేనే రాత్రి 12 గంటల నుంచి లక్ష్మీనారాయణ ఫోన్ చేస్తారు, నీ ఫోన్ తీసుకుపో. ఈరోజు ఉదయం లక్ష్మీనారాయణ డిఎస్పీ ఆఫీస్ ఫోన్ తీసుకుంటే అందులో ఉన్నటువంటి సాక్ష్యాలు మొత్తం తారుమారు చేయాలనే ఉద్దేశంతో, అంటే సాక్ష్యాలు రూపుమాపాలనేటువంటి ఉద్దేశంతోనే అందులో ఉన్నటువంటి రికార్డ్ మొత్తం, అంటే వార్తలు, ఇంకో వీడియోస్ రికార్డింగ్, ఇంకోటి కూడా డిలీట్ చేసినారు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే సాక్ష్యాలని రూపుమాపడమే. ఇది కూడా ఒక సెక్షన్ ప్రకారం నేరం కాబట్టి ఈ సెక్షన్ కింద కూడా మనీషా నాయర్ మీద కేసు నమోదు చేయాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తారు.